ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం ఒక గుడ్ న్యూస్. మన విఎంఆర్ లాజిక్స్లో ఫ్రీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ ఫ్రీ మాక్ టెస్ట్ ఏంటి అంటే త్రూ ఆఫ్లైన్ ఎవరైతే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో వర్త్ 20,000 రూపీస్. సో 20,000 రూపీస్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ పీపుల్కి. అలానే ఆన్లైన్ కోర్స్ కనుక చూసుకుంటే టాప్ 25 స్టూడెంట్స్కి 1 lakh వర్త్ ఆన్లైన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి రిలేటెడ్గా ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రీవియస్గా విఎంఆర్ సార్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో ఒకసారి ఆ వీడియో అనేది చెక్ చేయండి. సో ఈ టెస్ట్ వచ్చేసి మనకి 12th అక్టోబర్ సండే రోజు మార్నింగ్ 10 o'clockకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ని యూటిలైజ్ చేసుకోండి. అలానే మన విఎంఆర్ లాజిక్స్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి న్యూ బ్యాచ్ అనేది 22nd అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికీ తెలిసిందే విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కన లేన్లో ఉంది. సో పిల్లర్ నెంబర్ 1541 దగ్గర మీకు విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈరోజు మనం వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ నుండి రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎవ్రీడే యూట్యూబ్లో అప్లోడ్ అవుతా ఉన్నాయి. ఆల్టర్నేట్ డేస్ నా సెషన్స్, ఆల్టర్నేట్ డేస్ సర్ సెషన్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో ఇవి ఇవ్వడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే గ్రూప్ డి ఫుల్ కోర్స్ అనేది క్లాసెస్ వింటున్నారు. సో ఆ క్లాసెస్ విన్న ప్రాసెస్లో మనకి ఎన్టీపీసీ రిజల్ట్ వచ్చింది. ఎన్టీపీసీ రిజల్ట్ చూసి చాలామంది కట్ ఆఫ్ హై ఉంది కదా, మరి హై కట్ ఆఫ్ ఇంత హై కట్ ఆఫ్ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్ రేజ్ అయితే అసలు క్వశ్చన్స్ హై కట్ ఆఫ్ ఉండడానికి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అనేది చెక్ చేయాలి కదా. ఇప్పుడు గ్రూప్ డి కట్ ఆఫ్ అయితే నేను చెప్పడానికి లేదు, ఎగ్జామ్ అవ్వకుండా కట్ ఆఫ్ ఎట్లా చెప్తాం, చెప్పలేము కదా. కట్ ఆఫ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో మెయిన్ ఎగ్జామ్ లెవెల్. సో మనకి ఎగ్జామ్ లెవెల్, ఎగ్జామ్ అవ్వకుండా ఎగ్జామ్ లెవెల్ ఎలా తెలుస్తుంది, తెలీదు. సో ఎన్టీపీసీ రాసిన క్యాండిడేట్స్ చాలామంది కట్ ఆఫ్ హై ఉంది అన్న థాట్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి అసలు పేపర్ ఎలా ఉందో తెలిస్తే కట్ ఆఫ్ ఎందుకంత ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా. సో దానికోసమే మీకు ఇక్కడ రీసెంట్గా 9th జూన్ నుండి 24th జూన్ వరకైనా ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనం గ్రూప్ డికి ఇంకెలా ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకే టాపిక్స్ లాగింగ్లో ఉన్నాము అనే పాయింట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ మోడల్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ బిఫోర్ దట్ నేను క్వశ్చన్ సాల్వ్ చేయడానికన్నా ముందు మీరే ఒకసారి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. నేను చెప్తుంది వినకుండా మీరే క్వశ్చన్ సాల్వ్ చేసి అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ అంటే రీజనింగ్ ప్యూర్ మ్యాథ్ నుండి ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో దాంట్లో మీకు ఎన్ని వచ్చాయి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. Each of PQRSTU we have an exam on different day of a week starting from Monday and ending on Sunday. సో ఎగ్జామ్ వచ్చేసి మండే నుండి స్టార్ట్ అయ్యి సండేకి ఎండ్ అయిందంట. మొత్తం 7 members ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రోజు ఎగ్జామ్ రాస్తున్నారు. P has an exam on Wednesday. సో Pకి ఎగ్జామ్ బుధవారం ఉందంట. ఎగ్జాక్ట్లీ 3 people have an exam between P and S. సో Pకి Sకి మధ్యలో ముగ్గురికి ఎగ్జామ్ ఉందంట. P has an exam immediately after T. సో వీకి ఎగ్జామ్ టీ తర్వాత వెంటనే వీకి ఎగ్జామ్ ఉందంట. అండ్ క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ టీ. సో క్యూకి ఎగ్జామ్ టీ కన్నా ఇమ్మీడియట్గా తక్షణం ముందు ఉంది అని ఇచ్చాడు. ఓన్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ టీ. యూకి టీకి మధ్యలో కేవలం ముగ్గురికి మాత్రమే ఎగ్జామ్ ఉందంట. సో హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ. సో క్యూ తర్వాత ఎంతమందికి ఎగ్జామ్ ఉంది అని అడుగుతా ఉన్నాడు. సో ఇది పజిల్స్కి రిలేటెడ్ క్వశ్చన్. మనం ఆల్రెడీ యాప్లో సాల్వ్ చేసాము, క్లాసెస్లో వినుంటే. సో డే ఎక్కడి నుండి స్టార్ట్ అన్నాడు, మండే అన్నాడు. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. దీంట్లో అక్కడ డే ఎలా ఇస్తే అలానే రాయాలి. మళ్ళీ సండే నుండి స్టార్ట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకు అని అంటే అక్కడ డే స్టార్ట్ అవ్వడం మండే అనేది, వీక్ స్టార్ట్ అవ్వడం మండే అని మెన్షన్ చేశాడు కాబట్టి. P has an exam on Wednesday. సో Pకి ఎగ్జామ్ వెన్స్డే ఉందంట. ఓన్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ P and S. సో పీకి పైన వెళ్ళడానికి లేదు, ఎస్ 3 members గ్యాప్ రావాలి అంటే. సో ఇప్పుడు పీ ఇక్కడ వస్తే 1 2 3 గ్యాప్ వస్తే ఎస్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ టీ. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ టీ. సో వీకి ఎగ్జామ్ టీ తర్వాత వెంటనే ఉందంట. సో టీకి ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్స్డే ఉంటే వి ఎగ్జామ్ ఎప్పుడు ఉండాలి, థర్స్డే. ఇమ్మీడియట్లీ అన్నాడు అంటే వెంటనే. అండ్
క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ టీ. సో క్యూకి ఎగ్జామ్ టీ కన్నా ముందు ఇమ్మీడియట్గా ముందు ఉండాలంట. సో వీళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. సో 3 ప్లేసెస్ ఖాళీగా ఉన్న పొజిషన్ ఎక్కడుంది అంటే ఇక్కడే. సో ఇక్కడే ప్లేస్ చేస్తాం వాళ్ళని, QTV. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఓన్లీ 3 పీపుల్ హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ టీ అంటున్నాడు. టీ ఆల్రెడీ ప్లేస్ చేస్తాం, 1 2 3 గ్యాప్ వస్తే యూ ఇక్కడ వస్తున్నారు. సో ఇక మిగిలిపోయిన పర్సన్ PQR. సో మనల్ని ఏం అడిగాడు, హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ అంటున్నాడు. క్యూ తర్వాత ఎగ్జామ్ ఎంతమందికి ఉంది అంటే 3 మెంబర్స్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, the ratio between the length and breadth of an rectangular park is 3:8. సో ఒక దీర్ఘచతురస్రం ఇచ్చాడు, ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 3:8 అయితే పెరిమీటర్ దాని చుట్టుకొలత 264 మీటర్స్ అయితే ఏరియా ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకేంటి రెక్టాంగిల్ కి సంబంధించి లెంత్ 3 అలానే బ్రెడ్త్ వచ్చేసి 8 పార్ట్స్ ఉంది అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడమే లెంత్ బ్రెడ్త్ ఎలా ఉండాలి, లెంత్ అనేది ఎక్కువ ఉండాలి, బ్రెడ్త్ అనేది తక్కువ ఉండాలి. బట్ అక్కడ ఎలా ఇచ్చాడో మనం అలానే తీసుకుంటాం. సో లెంత్ అనేది 3 పార్ట్స్ ఉంది, బ్రెడ్త్ అనేది 8 పార్ట్స్ ఉంది అన్నాడు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ L + B = 264. సో అప్పుడు 2 1s 2 3s 2 2s. సో లెంత్ ప్లస్ బ్రెడ్త్ మొత్తం ఎంత 132. మరి లెంత్ బ్రెడ్త్ రెండు కలిపి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 + 3 11 పార్ట్స్. 11 పార్ట్స్ 132 అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 11 మల్టిప్లికేషన్ 11 1s 11 11 2s అంటే 1 పార్ట్ ఏమవుతుంది ఇక్కడ 12 పార్ట్స్. ఇక్కడ మనల్ని అడిగింది ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎన్ని పార్ట్స్ ఉంది 3 పార్ట్స్. సో 3 × 12. బ్రెడ్త్ ఎన్ని పార్ట్స్ ఉంది 8 పార్ట్స్. 8 × 12 ఎందుకు 1 పార్ట్ వచ్చేసి 12 అయితే 3 పార్ట్స్ 3 × 12 8 పార్ట్స్ 8 × 12. సో ఇక్కడ యూనిట్ డిజిట్ లాజిక్ చెక్ చేస్తే 3 2s 6 ఇక్కడ ఇంటూ 8 ఇవి రెండు ఒకసారి మల్టిప్లై చేస్తున్నా, ఇవి రెండు ఒకసారి మల్టిప్లై చేస్తున్నా. 3 2s 6 8 2s 16. 16లో యూనిట్ డిజిట్ ఏంటి 6. సో 6 6 36. 36లో యూనిట్ డిజిట్ ఏంటి 6. సో యూనిట్ డిజిట్ 6 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ 5 3-digit నెంబర్స్ అంటున్నాడు. సో మొత్తం 5 3-digit నెంబర్స్ ఇచ్చాడు. దాంట్లో వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఇస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ సెకండ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. గరిష్ట సంఖ్య ఏదైతే ఉందో గరిష్ట సంఖ్యలో రెండవ అంకెని కనిష్ట సంఖ్యలో రెండవ అంకె నుండి తీసేయమంటున్నాడు. సో ఫస్ట్ గ్రేటెస్ట్ వాల్యూ గరిష్ట సంఖ్య ఎంత ఉంది 781. సో 781లో సెకండ్ డిజిట్ రెండవ సంఖ్య అంటే ఏంటి 8. దీన్ని దేంట్లో నుండి తీసేయమన్నాడు అంటే కనిష్ట సంఖ్యలో రెండవ సంఖ్య. కనిష్ట సంఖ్య ఏంటి అక్కడ 190. 190లో సెకండ్ నెంబర్ ఏంటి 9. దాంట్లో నుండి తీసేయమంటున్నాడు. 9 - 8 1. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, for the quadratic equation 7x² - 28x + 21 = 0, what is sum of roots అంటున్నాడు. సో ఒక వర్గ సమీకరణం అనేది ఇచ్చాడు 7x² - 28x + 21 = 0. యాక్చువల్లీ ఇక్కడ మనం 7ని కామన్ కూడా తీయొచ్చు, లేదు అంటే ఇక మనల్ని అడిగింది జస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఆల్ఫా అండ్ బీటా అనేవి రూట్స్ అయితే, ఆల్ఫా బీటాలు మూలాలు అయితే, ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఏమవుతుంది, ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఏమవుతుంది, ఈ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసాము. సో మూలాల మొత్తం ఏమవుద్ది -b/a. ఈ ఫార్ములా గురించి డిస్కస్ చేసాం. -b అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్, a అంటే ఏంటి x² కోఎఫిషియంట్. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది c/a. ఇక్కడ మనల్ని ఏమడిగాడు సమ్ ఆఫ్ రూట్స్ మూలాల మొత్తం అంటున్నాడు. సో ఆ మూలాలు ఆల్ఫా బీటా అనుకుంటే మూలాల మొత్తం ఫార్ములా ఏంటి -b అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి -28/a అంటే ఏంటి x² కోఎఫిషియంట్ ఏంటి 7. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 28/7. 7 టేబుల్లో 28 అనేది ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ZRVY is related to TLPS. సో ZRVY అనేది దేనికి రిలేటెడ్ అన్నాడంటే TLPS కి రిలేట్ అయితే UMQT అనేది దేనికి రిలేట్ అవుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఇలా లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో Z26, R18, విక్టరీ సింబల్ 22, Y25, T20, L12, P16, S19. ఒకసారి స్ట్రైట్ లాజిక్ చూజ్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి -6, ఇది -6, ఇది -6, ఇది -6. సో త్రూ అవుట్ ది సిరీస్ స్ట్రైట్ లాజిక్ అప్లై చేశాడు, -6 ప్రాసెస్ అప్లై చేశాడు.
సో ఇదేంటి యూనిక్ 21 మైనస్ 6 అంటే ఏంటి 15 అంటే ఏంటి ఓ. సో ఓతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓ తర్వాత నెక్స్ట్ సెకండ్ లెటర్ రెండిట్లలో సేమ్ ఉంది చూడండి. ఓతో రెండు ఆప్షన్లు ఉంటే వాటిలో సెకండ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి ఇక మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఈదర్ థర్డ్ లెటర్ ఆర్ ఫోర్త్ లెటర్, రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే క్యూ అంటే 17 మైనస్ 6 అంటే ఏంటి 11 అంటే ఏంటి కింగ్స్ 11 పంజాబ్. సో కే, థర్డ్ లెటర్ కే ఉన్న ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లింక్ ఈస్ కోడెడ్ యాజ్ 9236, సింక్ ఈస్ కోడెడ్ యాజ్ 6349. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎస్ అంటున్నాడు. సో లింక్ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు 9236, అలానే సింక్ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఇచ్చాడు 6349. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ ఎస్ అంటున్నాడు. మరి రెండిట్లలో కామన్ ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి చూడండి. ఐ కామన్ ఉంది, ఎన్ కామన్ ఉంది, కే కామన్ ఉంది. ఇక్కడ కూడా ఐ కామన్ ఉంది, ఎన్ కామన్ ఉంది, కే కామన్ ఉంది. మరి కామన్ డీకోడెడ్ ఫామ్స్ ఏంటి అంటే ఇక్కడ 9 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి ఐకి, ఎన్కి, కేకి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఐకి, ఎన్కి, కేకి డీకోడెడ్ ఫామ్ ఏమై ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 6 అయి ఉండొచ్చు, 9 అయి ఉండొచ్చు. ఐకి డీకోడెడ్ ఫామ్ 3 or 6 or 9, ఎన్కి డీకోడెడ్ ఫామ్ 3 or 6 or 9, కేకి డీకోడెడ్ ఫామ్ 3 or 6 or 9. కామన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం కోడింగ్ డీకోడింగ్ లో. అందుకోసమే ఇక మనల్ని ఏం అడిగాడు, ఎస్ కి డీకోడెడ్ ఫామ్ అన్నాడు. ఇక్కడ మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఎల్ కి డీకోడెడ్ ఫామ్ 2 అవుతుంది. ఇక్కడ మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఎస్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి 4. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. సో ప్రతి ఒక్క బేసి సంఖ్యకి ఒకటిని యాడ్ చేస్తున్నారంట. అండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ నెంబర్. ప్రతి ఒక్క సరి సంఖ్య నుండి 2ని తీసివేస్తున్నారంట. ఇన్ ద నెంబర్ 5, 6, 3, 7, 4, 8, 2, how many digits will appear more than once in the new number thus formed అంటున్నాడు. సో ఫస్ట్ ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆడ్ డిజిట్స్ ఏం చేస్తున్నాడు 1 యాడ్ చేయమంటున్నాడు. సో బేసి సంఖ్యలకి ఒకటి కలపమంటున్నాడు. సో ఇది బేసి సంఖ్య, ఇది బేసి సంఖ్య, అలానే 7 బేసి సంఖ్య. ఈ బేసి సంఖ్యలో ఒకటి కలిపితే ఏమవుతుంది, ఇది 6, ఇది 4, ఇది 8. నెక్స్ట్ ఏమన్నాడు, ఈవెన్ నెంబర్స్ నుండి 2 సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సరి సంఖ్యల నుండి 2 తీసేయండి అన్నాడు. సో ఇక్కడ 2 తీసేస్తున్నా, ఇక్కడ 2 తీసేస్తున్నా. 6 - 2 4, 4 - 2 2, 8 - 2 6, 2 - 2 0. How many digits will appear more than once in the new number thus formed? సో ఇప్పుడు మనం ఏవైతే ఈ అరేంజ్మెంట్ చేసామో దాంట్లో ఎన్ని నెంబర్స్ మోర్ దాన్ వన్స్ ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తున్నాయి అన్నాడు. ఒక్కసారి కన్నా ఎక్కువ. ఇక్కడ చూస్తే 6 అనే నెంబర్ 2 times కనిపిస్తుంది, అంటే ఇది ఒక్కసారి కన్నా ఎక్కువ కనిపిస్తున్నట్టే కదా 6 అనే నెంబర్. నెక్స్ట్ 4 అనే నెంబర్ కూడా 2 times కనిపిస్తుంది, సో ఒక్కసారి కన్నా ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఇక ఎన్ని నెంబర్స్ 6, 4 అనే 2 నెంబర్స్ ఒక్కసారి కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి 2 నెంబర్స్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, select the set in which the numbers are related in the same way as are the numbers of the following sets అంటున్నాడు. సో ఇక్కడ మనకి 2 sets ఇచ్చాడు. సేమ్ అదే 2 sets ఫార్మేట్ లో ఉండే సెట్స్ ఏంటి అన్నాడు 49, 61, 29, 41, 53. సో సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తాం, డిఫరెన్స్ లాజిక్ మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సెట్స్ అంటే ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అనేసి. సో ఇక్కడ డిఫరెన్స్ లాజిక్ వెళ్తే 37 నుండి 49 అంటే ఏంటి 12 యాడ్ చేశాడు. 49 నుండి 61 అంటే ఏంటి సేమ్ 12 యాడ్ చేశాడు. మరి ఇక్కడ కూడా చెక్ చేస్తే 29 నుండి 41 అంటే 12 యాడ్ చేశాడు. 41 నుండి 53 అంటే 12 యాడ్ చేశాడు. అంటే ఇక్కడ మనకి చాలా బేసిక్ లాజిక్ అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ నెంబర్ నుండి సెకండ్ నెంబర్ కి 12 యాడ్ చేశాడు, సెకండ్ నెంబర్ నుండి థర్డ్ నెంబర్ కి 12 అనే నెంబర్ యాడ్ చేశాడు. సో అలా ఉన్న సెట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 12 యాడ్ చేస్తే 65, ఇక్కడ 12 యాడ్ చేస్తే 77. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. డైరెక్ట్ అదే వస్తుంది, కావాలంటే మిగతా వెరిఫై చేయండి. ఇక్కడ 12 యాడ్ చేశాడు, బట్ ఇక్కడ 12 యాడ్ చేస్తే 9 + 2 11, 7 8 9 91 అవుతుంది. ఇది కాదు, ఇక్కడ 12 యాడ్ చేశాడు, బట్ ఇక్కడ 12 యాడ్ చేస్తే 64. ఇక్కడ 12 యాడ్ చేశాడు, ఇక్కడ 2 మాత్రమే యాడ్ చేశాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సేమ్ ఫాలో అయ్యే సెట్ అంటున్నాడా, ఫాలో అవ్వని సెట్ అంటున్నాడా అనేది క్వశ్చన్ కూడా కేర్ఫుల్ గా చదవాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. సో దాంట్లో ఫస్ట్ లెటర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయట్లేను, ఎందుకంటే అన్ని ఫస్ట్ లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ లో. కమింగ్ టు సెకండ్ లెటర్, కే కింగ్స్ 11 పంజాబ్, జే 10, I 9, హైట్ 8. అంటే సెకండ్ నెంబర్ ఏం చేస్తున్నాడు 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు.
సో అప్పుడు 8 మైనస్ 1 7. 7 అంటే ఏంటి? జీ. సో జీతో ఉన్న ఆప్షన్స్ మళ్ళీ 2 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 23, 34, 45, 56. నెంబర్స్ ఏం చేస్తున్నాడు? 23 నుండి 34 అంటే 11 యాడ్ చేశాడు, 34 నుండి 45 11 యాడ్ చేశాడు, 45 నుండి 56 11 యాడ్ చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ రావాలి అంటే 56 కి 11 యాడ్ చేస్తే ఏమవుతుంది? 67. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ PQRSTU and V has an exam on different day of a week starting from Monday and ending on Sunday of a same week. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ మొత్తం రాలేదు, మనకు ఒక స్టేట్మెంట్ అనేది మొత్తం క్లియర్గా ఇవ్వలేదు. సో క్వశ్చన్కి డెఫినెట్గా మీకు స్కోర్ అనేది యాడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పినట్టు, ఎక్కడైనా మిస్టేక్ ఇచ్చాడు అంటే ఆ క్వశ్చన్ని ఇగ్నోర్ చేస్తాడు. ఇగ్నోర్ చేస్తున్నాడు అంటే మొత్తం షిఫ్ట్లో ఉన్న ఎవరైతే ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఆ క్వశ్చన్ అనేది ఇగ్నోర్ అయిపోద్ది. సో ఇది కూడా అదే ఇగ్నోర్ అయ్యే క్వశ్చనే. ఎందుకంటే ఏమి ఇచ్చాడు చూడండి, మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు ఒక్కొక్క డిఫరెంట్ డేస్లో, మండే నుండి స్టార్ట్ చేసి సండే వరకు. టీ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ వెన్స్డే. టీకి వెన్స్డే రోజు ఎగ్జామ్ ఉందంట. ఎప్పుడు? బుధవారం. ఎగ్జాక్ట్లీ 4 పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్కి ఆర్కి మధ్యలో 4 ఎగ్జామ్ ఉందంట. నీదర్ ఆఫ్ హూమ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే. నీదర్ అంటే ఈ ఎస్కి ఆర్కి ఇద్దరికి కూడా మండే ఎగ్జామ్ లేదు. ఎస్కి ఆర్కి మధ్యలో 4 ఉన్నారు, కాకపోతే ఎస్కి కానీ ఆర్కి కానీ మండే రోజు ఎగ్జామ్ అనేది లేదు. క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్. ఈ ఒక్క స్టేట్మెంట్ మొత్తం కంటిన్యూ చేయలేదు, ఇక్కడ ఇంకొక పర్సన్ గురించి ఇవ్వాలి. క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్. క్యూకి ఇమ్మీడియట్ గా ముందు ఉండాలి, ఎవరికన్నా ముందు ఎగ్జామ్ ఉండాలి. ఆ పర్సన్ ఎవరనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయలే. అండ్ వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పి. వీకి ఎగ్జామ్ పి తర్వాత ఉండాలి అంటున్నాడు ఇమ్మీడియట్ గా. యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎస్. యూకి ఎస్ కన్నా ముందు ఉండాలి అన్నాడు. హూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ సండే అన్నాడు. అయితే మేబీ ఆ ఒక్క స్టేట్మెంట్ మిస్టేక్ ఇవ్వకపోయినా సరే సొల్యూషన్ ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేసినా అక్కడ మనకి పాసిబుల్ కేసెస్ వస్తున్నాయి, అసలు ప్లేస్ చేయడానికి కూడా రాదు. అదేంటి ఒక్క స్టేట్మెంటే కదా ఇవ్వలేదు, ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అది వదిలేసినా సరే మనకు ఆన్సర్ వస్తుండొచ్చు కదా అని అనిపిస్తే ఒకసారి చూడండి. మండే నుండి స్టార్ట్ చేసి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో దీంట్లో ఎవరి గురించి చెప్పాడు? టీకి ఎగ్జామ్ వెన్స్డే ఉంది అని చెప్తున్నాడు. సో టీ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ వెన్స్డే. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఎగ్జాక్ట్లీ 4 పీపుల్ హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్కి ఆర్కి మధ్యలో 4 ఎగ్జామ్ ఉందంట. ఎస్ కానీ ఆర్ కానీ మండే రోజు ఎగ్జామ్ రాయట్లే. సో ఎస్ కానీ ఆర్ కానీ మండే ఎగ్జామ్ రాయట్లేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ని ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 గ్యాప్ వచ్చి ఆర్ ఇక్కడ వస్తుంది. ఇంకో పాసిబిలిటీ ఏంటి? ఆర్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 గ్యాప్ వచ్చి ఎస్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ 2 పాసిబుల్ కేసెస్ వస్తున్నాయి. ఎస్ ఇక్కడ వస్తే ఆర్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఆర్ ఇక్కడ వస్తే ఎస్ ఇక్కడ వస్తుంది. ఇవి రెండే ఇక మనకు వచ్చే పాసిబుల్ కేసెస్. ఇక నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ అనే పాయింట్ ఇచ్చాడు. క్యూకి ఎగ్జామ్ ఉందంట, ఎవరికన్నా ముందుంది అనే పాయింట్ ఇక్కడ ఇవ్వలేదు. సరే అది కాసేపు పక్కన పెట్టినా. వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పి. పి తర్వాత ఇమ్మీడియట్ గా వీకి ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎస్ అంటున్నాడు. యూకి ఎస్ కన్నా ముందు ఇమ్మీడియట్ గా ముందు ఎగ్జామ్ ఉందంట. సరే మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎస్ ఇక్కడ తీసుకున్నా కాబట్టి ఎస్కి ఇమ్మీడియట్ గా ముందు ఎవరు ఉండాలి? యూ ఉండాలి. నెక్స్ట్ ఎస్కి ఇమ్మీడియట్ గా ముందు యూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశాడు చూడండి, పీవీలు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉండాలి. వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పి అన్నాడు అంటే పి తర్వాత వి ఉండాలి. ఇక్కడ మనకు ఒక పాసిబిలిటీ ఉంది, పి తర్వాత వి అనే పాసిబిలిటీ ఉంది. మరి క్యూని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? ఇక్కడ. అసలు క్యూ గురించి ఒక పాయింట్ మాట్లాడాలి, అదేమన్నా మాట్లాడా? క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్లీ బిఫోర్. ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎవరికి బిఫోర్ అన్నాడు? అక్కడ క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ స్టార్టింగ్ డే అనే పాయింట్ మెన్షన్ చేసినా సరే మనం మండే అని తీసుకుంటుండే, అక్కడ సెంటెన్స్ క్లియర్గా ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే పీని వీని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే పీవీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, పీవీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో పీవీ ఇక్కడ వస్తే క్యూ ఇక్కడ వస్తారు, పీవీ ఇక్కడ వస్తే క్యూ ఇక్కడ వస్తారు. అసలు ఈ 2 కేసెస్లో ఏ కేసు కరెక్ట్ అనేది కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఎస్ఆర్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఎస్కి ఆర్కి మధ్యలో 4 ఉండాలన్నాడు, కానీ ఎస్ ముందు ఉండాలా ఆర్ ముందు ఎగ్జామ్ రాయాలి అనే పాయింట్ మెన్షన్ చేయలేదు. ఈ ఒక్క స్టేట్మెంట్ క్లియర్ ఇవ్వకపోవడం వల్ల ఆ సొల్యూషన్ అనేది చేయడానికి రావట్లేదు. సో దీనికి డెఫినెట్గా స్కోర్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది, రైట్? నెక్స్ట్ వన్,
ASXZ is related to DVAC. So ASXZ అనేది దేనికి రిలేట్ అవుతుంది అంటే DVAC కి రిలేట్ అయితే PNSU is related to అంటున్నాడు. సో లెటర్స్ కి ఫస్ట్ నెంబరింగ్ అనేది ఇస్తే A1 S19 X24 Z26 D4 విక్టరీ సింబల్ 22 A1 C3 1 నుండి 4 అంటే ఏంటి +3 19 నుండి 22 అంటే ఏంటి +3 24 నుండి దీన్ని ఏమని రాయొచ్చు ఇవి రెండు +3లు వచ్చినాయి కాబట్టి దీన్ని +26 చేస్తే 27 మరి 24 నుండి 27 అంటే ఇది కూడా +3నా ఇప్పుడు ఈ 3 ఏమని రాయొచ్చు +26 అంటే ఇది 29 అవుతుందా 26 నుండి 29 అంటే +3నా ఆర్ ఎల్స్ z ని 0 అని రాసినా సరే 0 నుండి 3 ఎట్లా వస్తుంది అంటే +3 జస్ట్ వస్తుంది ఎలా అయినా చెప్పొచ్చు కదా సో ఇక్కడ వాడుతుంది స్ట్రైట్ లాజిక్ +3 +3 +3 +3 విక్టరీ సింబల్ 22 22 +3 25 సో ఫస్ట్ లెటర్ అన్ని సేమ్ ఉన్నాయి సో ఇక సెకండ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 14 +3 17 17 అంటే ఏంటి Q17 సో సెకండ్ లెటర్ Q ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి సో ఇక థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 19 +3 22 22 అంటే ఏంటి విక్టరీ సింబల్ 22 సో ఆప్షన్ A is the answer. Refer to the number and symbol given below. Answer the question that follows అంటున్నాడు సో అక్కడ మనకి లెఫ్ట్ నుండి రైట్ కి ఒక స్టేట్మెంట్ అని ఇచ్చాడు ఏం అడుగుతున్నాడు హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అలాంటి చిహ్నాలు ఎన్ని ఉన్నాయి మరి ఎలాంటి చిహ్నాలు అంటే ఒక చిహ్నానికి ముందు సంఖ్య చిహ్నం తర్వాత చిహ్నం వచ్చేలాగా ఎన్ని చిహ్నాలు ఉన్నాయి అంటున్నాడు సో హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ సో సింబల్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ అంటే దాని ముందు సింబల్ కి ముందు నెంబర్ రావాలి అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ సో సింబల్ తర్వాత సింబల్ రావాలి సో ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి అన్నాడు సో నెంబర్ సింబల్ వెతికితే సరిపోతుంది సో ఇక్కడ చూస్తే నెంబర్ సింబల్ ఇది ఒకటి ఫామ్ అయింది నెక్స్ట్ నెంబర్ సింబల్ ఇది ఫామ్ అయింది ఇది ఎప్సిలాన్ సింబల్ నెక్స్ట్ నెంబర్ సింబల్ ఇక్కడ ఫామ్ అయింది ఇది నెంబర్ సింబల్ నెంబర్ ఇచ్చాడు నెంబర్ సింబల్ నెంబర్ సో ఓవరాల్ గా ఎన్ని ఫామ్ అయినాయి 3 దట్ ఈస్ ఆప్షన్ C is the answer. Next one 7 friends CD E F G H and P are sitting in a row facing north. సో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారంట ఓన్లీ 3 people sit between F and C F కి C కి మధ్యలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు P sits to the immediate left of C సో P వచ్చేసి C కి తక్షణ ఎడమ వైపున ఉన్నారంట no one sits to the right of E సో E కి కుడి వైపున ఎవరు లేరు అంటే E వచ్చేసి రైట్ హ్యాండ్ లో ఉన్నట్టు సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ ఉంది సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ లో ఈ పొజిషన్ తెలుసు ఈ రైట్ హ్యాండ్ లో ఉండాలి ఈకి రైట్ సైడ్ ఎవరు ఉండొద్దు అంటే ఈ కుడి చివర్లో ఉండాలి నెక్స్ట్ ఓన్లీ 2 people sit between E and P E కి P కి మధ్యలో ఇద్దరు ఉండాలంట H sits immediate right of D సో H వచ్చేసి D కి immediate right లో ఉండాలి సో ఇప్పుడు P గురించి ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి P sits immediate left of C అంటే సో C కి immediate left లో P ఉండాలి అంటే P కి immediate right లో C ఉండాలి కదా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు 3 people sit between F and C C ఆల్రెడీ ప్లేస్ చేసాం 1 2 3 గ్యాప్ తో ఎవరు రావాలి F రావాలి నెక్స్ట్ ఏంటి H sits immediate right of D సో D కి immediate right లో H ఉండాలి ఇమ్మీడియట్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉండాలా సో పక్క పక్కనే ఉండే ప్లేస్మెంట్ ఇదేనా సో D ఇక్కడ వస్తే H ఇక్కడ వస్తారు సో ఇక మిగిలిపోయిన పర్సన్ C D E F వచ్చారు G సో హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ G అండ్ H అంటున్నాడు సో G కి H కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే ఇద్దరు ఆప్షన్ B is the answer. Next one based on the English alphabetical order 3 of the following 4 letter clusters are alike find the odd one out అంటున్నాడు ఒకటి డిఫరెంట్ గా ఉందంట ఇక లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి నెంబరింగ్ ఇస్తాము M అంటే 13 H హైట్ 8 కింగ్స్ 11 పంజాబ్ J10 సో ఫస్ట్ నుండి ఫస్ట్ కి రిలేషన్షిప్ చెక్ చేస్తాము అలా ఫామ్ అయిందంటే ఓకే అలా అవ్వకపోతే ఈ క్లస్టర్ ఇది సపరేట్ పేర్ ఏమైనా ఇచ్చాడా అనేది చూస్తే ఇక్కడ 13 నుండి 11 అంటే -2 8 నుండి 10 అంటే +2 చేశాడు లెట్స్ సీ సో ఇది 19 16 ఇది 22 19 సో 19 నుండి 16 అంటే ఏంటి -3 22 నుండి 19 అంటే ఏంటి -3 చేశాడు నెక్స్ట్ ఇది I9 కింగ్ L12 ఫిక్స్ 6 I9 సో 9 నుండి 6 అంటే ఏంటి +3 అలానే 12 నుండి 9 అంటే ఏంటి -3 సో 3కి 3 అయితే డిఫరెంట్ కనిపిస్తున్నాయి 19 16 అది -3 సో ఇక్కడ కూడా -3 నే 9 నుండి 6 ఇది ఏమవుతుంది -3 సో 9 నుండి 6 ఇది -3 12 నుండి 9 -3 మోస్ట్లీ ఆన్సర్ ఆప్షన్ ఏ అయి ఉండొచ్చు బట్
మనం ఆడ్ వన్ అవుట్ అంటే అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలని చెప్పుకున్నాము. సో P16 M13, సో ఇది -3, S19 P16, సో ఇది కూడా -3. సో ఇవన్నీ కూడా -3 లాజిక్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వన్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ 5 3-digit numbers. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్? సో హైయెస్ట్ నెంబర్ గరిష్ట సంఖ్య ఏంటి దాంట్లో? 775. సో 775 అనే నెంబర్లో సెకండ్ డిజిట్ రెండవ సంఖ్య ఏంటి అంటే 7. ఈ సబ్ట్రాక్టెడ్, దీన్ని దేంట్లో నుండి తీసేయమంటున్నాడు అంటే సెకండ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్. సో దాంట్లో మనకి లోయెస్ట్ నెంబర్ ఏంటి? 400s లో ఉంది, 452. సో ఆ 452లో సెకండ్ డిజిట్ ఏంటి? 5. ఈ 5 నుండి 7 ని తీసేయాలి. 2 ఆపోజిట్ సైడ్స్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అంటే 5 - 7, హైయెస్ట్ వాల్యూ ఏంటి? 7. 7 సైన్ ఏంటి? మైనస్. సో -2 ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ డి. ద మీన్ ఆఫ్ ఏ డేటా ఈస్ 43 అండ్ ఇట్స్ మీడియన్ ఈస్ 78. ఫైండ్ ద మోడ్ అంటున్నాడు. సో మీన్ అంటే అంక మధ్యమం ఇచ్చాడు, ఎంత? 43. మీడియన్ అంటే మధ్యగతం ఇచ్చాడు, తెలుగు మీడియం వాళ్ళకి మధ్యగతం 78. అయితే మోడ్ అంటే బహుళకం ఎంత అంటున్నాడు. సో ఈ మూడింటికి రిలేషన్షిప్ ని డిటర్మైన్ చేసే ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. సో మీరు ప్రీవియస్ గా పేపర్స్ లో చూస్తే కూడా ఇది రిపీటెడ్ ఇస్తా ఉన్నాడు. అంటే కొన్ని ఏంటి, ఒక షిఫ్ట్ లో ఫాలో అయిన క్వశ్చన్స్ మోడల్స్ ఇంకొన్ని షిఫ్ట్స్ లో అలానే కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే ఒక స్ట్రెచ్ లో కొన్ని షిఫ్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోడల్స్ అనేవి మొత్తం చేంజ్ చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు నేను చూసిన క్వశ్చన్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ చూసిన కొన్ని పేపర్స్ లో క్యూబిక్ పాలినామియల్ నుండి క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. అట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు. అంటే కొన్ని షిఫ్ట్స్ అయిపోగానే ఒక స్ట్రెచ్ లో షిఫ్ట్స్ అయిపోగానే ఇంకో కొన్ని షిఫ్ట్స్కి వచ్చేసరికి ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేస్తున్నాడు మళ్ళీ. సో మోడ్ ఏమవుతుంది? 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ అంటే ఏంటి? 78 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ అంటే ఏంటి? 43. సో ఒక్కసారి యూనిట్ డిజిట్ లాజిక్ వెళ్తే 8 3s are 24, 4 3 2s are 6. సో 4 - 6 అంటే ఏంటి? టేకింగ్ బారో 14 - 6. 14 - 6 అంటే ఏంటి? 8. యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్ షుడ్ రిప్లేస్ హ్యాష్ అండ్ పర్సెంటైల్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏ, హ్యాష్ ప్లేస్ లో KUG పెడితే KUG is related to UEQ అయితే VFR is related to FPB అవుతుందా చూస్తే. సో ఇవేంటి? ఇది యూనిట్ 21 E5 Q17. ఇది కింగ్స్ 11 పంజాబ్. 11 నుండి 21 అంటే ఏంటి? +10. మరి ఇక్కడ 22 నుండి ఇది 6. మరి ఒక్కసారి +10 యాడ్ చేస్తే చెక్ చేయాల్సిందే. ఇక్కడ +10 చేసామంటే ఇక్కడ కూడా +10 చేయొచ్చు కదా. సో 22 + 10 ఎంత? 32. మరి 32nd ఆల్ఫాబెట్ ఏంటి అంటే మనకు ఉండే ఆల్ఫాబెట్స్ 26. ఎప్పుడైనా వాల్యూ 26 కన్నా ఎక్కువ వస్తే దాంట్లో నుండి 26 ని సబ్ట్రాక్ట్ చేస్తాం, 6. ఇది సాటిస్ఫై అయింది. 21 నుండి 5 అంటే ఏంటి? 16 సబ్ట్రాక్ట్ చేశాడు. మరి ఇక్కడ 6 నుండి 16 అంటే ఏంటి? 10 యాడ్ చేశాడు. మరి ఇక్కడ 10 యాడ్ చేసినట్టు ఇక్కడ కూడా ఒకసారి 10 యాడ్ చేసి చూస్తే 21 + 10 ఎంత? 31. మరి 31st ఆల్ఫాబెట్ ఏంటి అంటే 26 సబ్ట్రాక్ట్ చేస్తే 5. ఇది కూడా సాటిస్ఫై అయింది కదా. అందుకే ఆల్ఫాబెట్స్ కేర్ఫుల్ గా చెక్ చేయాలి. ఇక్కడ ఒక లాజిక్, ఇక్కడ +10 ఇక్కడ కూడా +10 వచ్చింది అంటే ఇక్కడ కూడా 100% +10 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. వెరిఫై చేస్తే తెలుస్తుంది. G7 నుండి 17 అంటే +10. మరి ఇది R18, ఇది 2. సో ఇది +10. 2కి 26 యాడ్ చేస్తే 28. సో 18 నుండి 28 అంటే ఇది కూడా +10 కదా. సో ఇక్కడ అంతా కూడా మనకి ఏంటి? +10 లాజిక్ అనేది అప్లై చేశాడు. కాకపోతే ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 26 కన్నా ఎక్కువ రావడం జరిగింది. సో ఇక్కడ వెరిఫై చేసినట్టే ఇక్కడ కూడా వెరిఫై చేస్తే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్? బాడ్మాస్ రూల్ కి రిలేటెడ్ క్వశ్చన్. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తాం. బ్రాకెట్స్ లో కూడా స్మాల్ బ్రాకెట్స్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ లార్జ్ బ్రాకెట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఇక్కడ ఒక స్మాల్ బ్రాకెట్ కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే 26 డివైడెడ్ బై 2/2 అంటే ఏంటి? 2 గెట్స్ క్యాన్సల్ 1. సో 26/1 అంటే ఏంటి? ఇది 26. సో ఇక్కడ స్మాల్ బ్రాకెట్ వాల్యూ 26 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. సో ఫ్లవర్ బ్రాకెట్స్ వాల్యూ సాల్వ్ చేస్తే ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఏంటి? 5 × 6 డివైడెడ్ బై 3 అంటే డివిజన్ మల్టిప్లికేషన్ లో ప్రిఫరెన్స్ డివిజన్ కి ఇస్తాం. 3 1s are 3 2s are. సో ఇది 2. నెక్స్ట్ 5 2s are 10. సో ఆ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ 6 డివైడెడ్ బై 2 ఇంటూ 12 - 2 డివైడెడ్ బై 2. సో డివిజన్, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. సో ఫస్ట్ డివిజన్ ని సాల్వ్ చేస్తాం. 2 1s are 2 3s are. సో ఇది 3 వచ్చింది.
12 మైనస్ 2 అంటే ఏంటి 10, 10/2 అంటే ఏంటి 2 1s 2 5s. సో ఇది 5 వచ్చింది. సో 3 into 5 ఎంత 15. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ 15 వచ్చింది. సో 26 into 15 డివైడెడ్ బై ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఎంత వచ్చింది 10. సో డివిజన్ మల్టిప్లికేషన్ లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, డివిజనే కదా. సో 26 into 15/10 ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తే 5 2s 10, 5 3s 2 1s 2 13s 13 3s ఎంత 39. ఆప్షన్ A is the answer. Next one, if 1 is added to each even digit and 1 is subtracted from each odd digit. ప్రతి సరి సంఖ్యకి ఒకటి కలుపుతున్నాడంట, ప్రతి బేస్ సంఖ్య నుండి ఒకటి తీసేస్తున్నాడంట. సో ఆ నెంబర్ ఏమి ఇచ్చాడు 2 4 8 9 3 7 6 1 5. సో ప్రతి ఈవెన్ నెంబర్కి ఏం చేస్తున్నాడు 1 యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +1, నెక్స్ట్ ఇక్కడ +1 అంతే. ఆడ్ డిజిట్ నుండి ఏం చేస్తున్నాడు 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు, బేస్ సంఖ్య నుండి ఒకటి తీసేస్తున్నాడంట. సో -1 -1 -1. సో చేస్తే ఇదేంటి 2 + 1 3, 4 + 1 5, 8 + 1 9, 9 - 1 8, 3 - 1 2, 7 - 1 6, 6 + 1 7, 1 - 1 0, 5 - 1 4. What is the sum of all odd digits in the new number formed అంటున్నాడు. ఆల్ ఆడ్ డిజిట్స్ బేసి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ బేసి సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. సో ఇక్కడ 3 + 5 8, 8 + 9 17, 17 + 7 24. సో ఇవే కదా ఆడ్ నెంబర్స్. సో 24. ఆప్షన్ D is the answer. నెక్స్ట్ వన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో 912, 910, 920, 918, 928. We need to find this number followed by 936. సో ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 3 digit తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం కూడా 3 digit తోనే ఎండ్ అయింది. కాబట్టి సిరీస్ అనేది చాలా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరిగితే ఏం చేస్తాము, డిఫరెన్స్ లాజిక్కి వెళ్తాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ -2, ఇక్కడ 10 నుండి 20 అంటే +10, ఇక్కడ నుండి ఇక్కడికి -2 +10 అంటే ఏం లాజిక్ అప్లై చేస్తున్నాడు -2 + 10, -2 + 10, దెన్ -2 28 - 2 8 - 2 6 అంటే ఇదేంటి 926. నెక్స్ట్ కావాలంటే చెక్ చేస్తే ఇది +10 లాజిక్, 26 + 10 36 సాటిస్ఫై అయింది కదా. సో ఆప్షన్ C is the answer. నెక్స్ట్ వన్, L, M, N, O, P and W live on 6 different floors of a building. సో మొత్తం 6 members ఉన్నారు, 6 members 6 floors లో ఉన్నారంట. గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ నెంబర్డ్ 1 అండ్ అబోవ్ ఈస్ టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈస్ నెంబర్డ్ 6. ఓన్లీ 3 people live between M and N. M కి N కి మధ్యలో కేవలం 3 మాత్రమే ఉన్నారు. వేర్ M lives below N. సో M వచ్చేసి N కింద ఉంది. O lives on odd numbered floor and immediately above M. సో O వచ్చేసి బేస్ సంఖ్య గల ఫ్లోర్ లో మాత్రమే ఉన్నాడంట. అండ్ అంటే ఎవరు, M, ఈ O అనే పర్సన్ స్టార్టింగ్ లో ఉండే పర్సన్, స్టేట్మెంట్ స్టార్టింగ్ లో ఉండే పర్సన్ అని చెప్పుకున్నాం. సో O వచ్చేసి ఇమ్మీడియట్లీ అబోవ్ M పైన ఉంటున్నాడు. W lives on one of the floors below P. సో W వచ్చేసి P కింద ఏదో ఒక ఫ్లోర్స్ లో ఉన్నాడంట. అండ్ one of the floors above L. అండ్ అంటే ఎవరు, ఈ స్టేట్మెంట్ స్టార్టింగ్ లో ఉన్న పర్సన్ W వచ్చేసి P కింద ఏదో ఒక స్థానంలో ఉన్నాడు, అలానే L పైన ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నాడు. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ P అండ్ L అంటున్నాడు. P కి L కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. సో మొత్తం 6 story బిల్డింగ్. సో 6 5 4 3 2 1. సో దీంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, M కి N కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అన్నాడు, 3 floors ఉన్నాయి అన్నాడు. అలానే M వచ్చేసి N కింద ఉండాలి అన్నాడు. కాబట్టి సో N కింద M ఉండాలి, మధ్యలో 3 floors ఉండాలి. సో ఒక్కసారి N ప్లేస్మెంట్ చూస్తే, నేను N ఇక్కడ ప్లేస్ చేస్తే 1 2 3 floors గ్యాప్ అంటే M ఇక్కడ వస్తుంది. అదేంటి N ఇక్కడ ఎందుకు పెట్టారు, N ఇక్కడ కూడా పెట్టొచ్చు కదా అంటే ఎస్, N ఇక్కడ పెడితే 1 2 3 floor గ్యాప్ అంటే M ఇక్కడ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకెన్కి పాసిబిలిటీ లేదు. N ఇక్కడ పెడితే 1 2 3 4 3 floors గ్యాప్ అనేది ఉందా, లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమినేషన్ జరుగుద్ది చూడండి. O lives on odd numbered floor and immediately above M. M కి పైన O ఉండాలంట. ఇక్కడ M కి పైన O ఉండాలి, ఇక్కడ M కి పైన O ఉండాలి. బట్ O అనే పర్సన్ ఏ ఫ్లోర్ లో ఉండాలి, ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసరికి O 3 లో ఉన్నాడు అంటే ఇది ఆడ్ నెంబర్, బట్ ఇక్కడ O 2 లో ఉన్నాడు అంటే ఇది ఈవెన్ నెంబర్. సో అందుకని ఇది ఎలిమినేట్ అవుద్ది. ఇక మిగిలిన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే W lives on one of the floors. మిగిలినవి 3 పొజిషన్స్. W lives on one of the floors below P. సో P కింద W ఎక్కడో ఒక దగ్గర ఉందంట. అండ్ one of the floors above L. సో W వచ్చేసి L పైన ఎక్కడో దగ్గర ఉందంట.
అంటే PWL పొజిషన్స్ ఇలా ఉండాలి. సో ఫస్ట్ P రావాలి, P తర్వాత W తర్వాత L. సో మనల్ని ఏమడిగాడు, Pకి Lకి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 3. ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ A plus B equals to 46, A minus B whole square equals to 612, then find the product of A into B అంటున్నాడు. సో ఇక్కడ A plus B వాల్యూ ఇచ్చాడు 46, A minus B హోల్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు 612, A ఇంటూ B ఎంత అని అడిగాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈ 612 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే ఈ స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఇక్కడ A మైనస్ B వాల్యూ, అక్కడ A ప్లస్ B వాల్యూ ఇచ్చాడు. మనం ఈక్వేషన్స్ క్యాన్సిల్ చేసేలాగా ఉంటుంది. ప్లస్ B మైనస్ B క్యాన్సిల్, A వాల్యూ వచ్చేది, Aని తీసుకెళ్ళి ఇంకో దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే B వచ్చేది. బట్ ఇక్కడ క్లియర్గా 612 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది అంటే మనం డెసిమల్స్లో వాల్యూస్ రాయడం క్లమ్జీ, చాలా లెంతీ అయిపోద్ది. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే A ప్లస్ B, A మైనస్ B హోల్ స్క్వేర్, AB వీటికి సంబంధించి మనం ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేయాలి అంటే we know that A plus B whole square minus A minus B whole square equals to 4AB. A plus B whole square, A minus B whole square, ABకి సంబంధించి ఈ ఫార్ములా గురించి మనం సింప్లిఫికేషన్స్లో డిస్కస్ చేసాము. ఒకవేళ ఈ రెండింటి సమ్ ఇస్తే అదేమవుతుంది, 2 times of A square plus B square. బట్ ఇక్కడ మనకి AB ప్రోడక్ట్ కావాలి అంటే A plus B whole square, A minus B whole square నుండి AB అనే ప్రోడక్ట్ రావాలి అంటే ఏంటి, ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు అనే పాయింట్ కూడా డిస్కస్ చేసాం. మరి ఇక్కడ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 46 స్క్వేర్. జస్ట్ యూనిట్ డిజిట్ లాజిక్ వెళ్ళొచ్చా అనేది చెక్ చేసి ఇక్కడ 4తో డివైడ్ చేయాలి కాబట్టి నేను జస్ట్ 46 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 4 స్క్వేర్ ఎంత, 16, 6 స్క్వేర్ 36, ఈ ప్లేస్ వదిలేస్తున్నా. 4 6 24, 24ని డబల్ చేస్తే ఎంత, 48. సో ఇది 6, 8 + 3 11, 10 11. సో ఇదేంటి 2116. సో 2116 మైనస్ A మైనస్ B హోల్ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ 612 ఇచ్చాడు, ఈక్వల్స్ టు 4AB. సో 6 minus 2 4, 1 minus 1 0, 21 minus 6 15. సో 1504 ఈక్వల్స్ టు 4AB అయితే AB ఏమవుతుంది, 4 టేబుల్లో ఎన్ని టైమ్స్, 4 3s are 12, లెఫ్ట్ ఓవర్ 3 30, 4 7s are 28, లెఫ్ట్ ఓవర్ 2 24, 4 6 are 24. సో 376 ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, SUZD is related to ACHL. SUZD అనేది ACHL కి రిలేట్ అయితే WYDH అనేది దేనికి రిలేట్ అవుతుంది అన్నాడు. సో లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో S19, యూనిట్ 21, Z26, D4, A1, C3, హైట్ 8, L12. సో 19 నుండి 1 అంటే ఏంటి, 18 సబ్ట్రాక్ట్ చేశాడు. 21 నుండి 3 అంటే ఏంటి, ఇక్కడ 18 సబ్ట్రాక్ట్ చేశాడు. 26 నుండి 8 అంటే ఏంటి, ఇక్కడ 18 సబ్ట్రాక్ట్ చేశాడు. 4 నుండి 12 అంటే ఏంటి, ఇక్కడ 8 యాడ్ చేశాడు. మరి ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి +8 పెట్టే పాసిబిలిటీ ఉందేమో చూస్తే ఏమవుద్ది, 19 + 8 27. మరి ఇది 27ఏనా, అఫ్ కోర్స్ దీనికి 26 యాడ్ చేస్తే 27 అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ +8 పెడితే 21 + 8 ఎంత, 29. మరి ఇప్పుడు 3కి 26 యాడ్ చేసి ఇది కూడా 29ఏ కదా, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇది 26 అని రాయకుండా జెడ్ని ఏమని రాయొచ్చు, ఇంకా 0 అని రాయొచ్చా. 0 నుండి 8 ఎట్లా వస్తుంది అంటే +8 చేస్తే వస్తుందా. అంటే ఇక్కడ లాజిక్ ఏం అప్లై చేశాడు, స్ట్రైట్ లాజిక్కే, బట్ +8 అనే వాల్యూ యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ +8 +8 +8 +8 చేస్తే ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 23 + 8 31. సో 31st ఆల్ఫాబెట్ ఏంటి అంటే 26 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 5. 5 అంటే ఏంటి, ఈ. సో ఈతో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో ఆ రెండింట్లో థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, సెకండ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి. సో ఇది 4 + 8 12, 12 అంటే ఏంటి, L12. సో థర్డ్ లెటర్ L ఉన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ C ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అంటున్నాడు. మధ్యగతాన్ని కనుగొనండి అన్నాడు. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది మీడియన్ గురించే. అయితే ఆ ప్రీవియస్గా ఉండే ఏవైతే షిఫ్ట్స్ ఉన్నాయో వాటిల్లో మీడియన్ గురించి అడిగాడు కదా అనేసి నెక్స్ట్ షిఫ్ట్స్లో మళ్ళీ మీడియన్ అడుగుతాడు అనేది లేదు. ఆ క్వశ్చన్ అడిగాడంటే దానికి రిలేటెడ్గా మీరు మోడ్ ఒకసారి చదువుకొని వెళ్ళాలి, మీన్ ఒకసారి చదువుకొని వెళ్ళాలి. మనకి ఇంకా నెక్స్ట్ షిఫ్ట్స్లో కొన్ని షిఫ్ట్స్లో ట్యాబ్లర్ ఫామ్ కూడా ఇచ్చాడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని. అట్లనే ట్యాబ్లర్ ఫామ్ ఇచ్చి మోడ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, మీన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో అట్లా ఒక క్వశ్చన్ అడిగాడు అంటే దానికి రిలేటెడ్గా నెక్స్ట్ మళ్ళీ చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఆ టాపిక్లో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి అనేసి ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళాలి.
సో ఇక్కడ మీడియన్ అంటే ఏంటి, ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మధ్యలో ఉండే టర్మ్ మనకి మీడియన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ ఉన్నాయి. 11 టర్మ్స్ లో ఒక సైడ్ 5 ఇంకో సైడ్ 5 పోతే మధ్యలో 6th టర్మ్ ఏదైతే ఉంటుందో అదే మీడియన్. సో ఒకసారి అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఇక్కడ 16 సో 16 నెక్స్ట్ ఏం వస్తుంది 27, నెక్స్ట్ 30s లో ఉంది వాల్యూ 32, నెక్స్ట్ 37, ఇక నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ 30s అయిపోయినాయి. నెక్స్ట్ 40s లో వాల్యూ ఉంది ఏంటి 43. సో 43 అనేది ఏమవుతుంది మనకు కావాల్సిన మీడియన్ వాల్యూ. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ డెసిమల్స్ లో ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఈవెన్ మీరు ఆప్షన్స్ మీద ఫోకస్ పెట్టి ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ 11 టర్మ్స్ ఉన్నాయి అంటే మధ్యలో ఒకటే టర్మ్ మిగిలింది. ఒకటే టర్మ్ మిగిలింది అంటే అది ఇంటీజరే అవుతుంది. మరి అక్కడ డెసిమల్స్ ఎందుకు ఇచ్చాడు అంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్మ్స్ లైక్ 12 ఉన్నాయి అనుకోండి, మధ్యలో 2 టర్మ్స్ మిగులుతాయి. మరి ఆ 2 టర్మ్స్కి ఏం చేస్తాం యావరేజ్ చేస్తాం. యావరేజ్ చేస్తే వాల్యూ డెసిమల్స్లో వస్తుంది. బట్ ఇక్కడ 11 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవి రెండు ఎలిమినేట్ అవుతాయి. ఎందుకు అంటే మనకు వచ్చేది ఇంటీజర్ కాబట్టి. మరి 44 43లో 44 అనే నెంబరే ఇక్కడ ఇవ్వలేదు. మరి 44 అనే నెంబరే లేదు అంటే ఇక మన ఆన్సర్ ఏమైంది డైరెక్ట్ 43నా. కాకపోతే ప్రతిసారి ఆప్షన్స్ అలా ఇవ్వాలని రూల్ లేదు కాబట్టి ఆప్షన్ మీద ఫోకస్ పెట్టకుండా నార్మల్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 3 డిజిట్ తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం కూడా 3 డిజిట్ తో ఎండ్ అయింది కాబట్టి సిరీస్ చాలా స్లోగా డిక్రీజ్ అయింది. స్లోగా డిక్రీజ్ అయింది అంటే ఏం చేస్తాం డిఫరెన్స్ లాజిక్ మీద ఫోకస్ పెడతాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ 23, ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఇక్కడ ఒక 20 13 33. సో అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం 363. సో అంటే ఏంటి 10 గ్యాప్ తోనే డిక్రిమెంట్ చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ గ్యాప్ ఏమవ్వాలి 43. సో 480 మైనస్ 43. సో 10 మైనస్ 3 7, నెక్స్ట్ 7 మైనస్ 4 3. సో 437. కావాలంటే నెక్స్ట్ అది వెరిఫై చేయండి. అంటే ఇప్పుడు డిఫరెన్స్ నెక్స్ట్ ఏం రావాలి 53. సో 437 మైనస్ 53, 7 మైనస్ 3 4, 13 మైనస్ 5 8, 384. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది కదా. సో 437 ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ మిస్టర్ ప్లెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. సో ప్లెక్స్ అనే ఒక పర్సన్ ఏ అనే పాయింట్ నుండి స్టార్ట్ అయ్యాడంట అండ్ డ్రైవ్స్ 22 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్కి 22 కిలోమీటర్స్ వెళ్ళాడంట. అయితే ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ హౌ ఫార్ షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. పాయింట్ ఏ అనేది ఏంటి స్టార్టింగ్ పాయింట్. సో మొదటి స్థానంకి రావాలి అంటే చివరి స్థానం నుండి ఏ దిశలో రావాలి అని అడిగాడు క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ ఈస్ట్ ఎన్ని మీటర్స్ వెళ్ళాడు 22. ఈస్ట్ నుండి ఏం చేశాడంట లెఫ్ట్. ఈస్ట్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి నార్త్ 31 మీటర్స్. నార్త్ నుండి ఏం చేశాడు లెఫ్ట్కి తిరిగాడు. నార్త్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి వెస్ట్ 26. వెస్ట్ నుండి లెఫ్ట్కి తిరిగాడు. వెస్ట్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి సౌత్ 41. అక్కడ నుండి ఫైనల్ లెఫ్ట్ టర్న్. సో సౌత్ నుండి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది ఈస్ట్ 4 మీటర్స్. సో ఇది తను ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో దీంట్లో ఈస్ట్ 22 ఈస్ట్ 4 అంటే ఈస్ట్ 26 మొత్తం సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేస్తాం. సో ఈస్ట్ 26 వెస్ట్ 26 అవి రెండు ఆపోజిట్ కాబట్టి క్యాన్సిల్. సో ఇక మిగిలింది నార్త్ 31 సౌత్ 41. ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాం 10 కిలోమీటర్స్. మరి 10 కిలోమీటర్స్ ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ దీనికి వెళ్ళొచ్చు. బట్ మాక్సిమం ఆప్షన్స్లో 10 కిలోమీటర్స్ 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఏం చేస్తాం ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూ దేనికుంటే ఆ డైరెక్షన్ తీసుకుంటాం. బట్ ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఇది కాదు, ఫైనల్ పాయింట్ నుండి చివరి స్థానం నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ సౌత్ వస్తే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏం తీసుకుంటాం నార్త్ తీసుకుంటాం అని చెప్పుకున్నాం. మనం ఆల్రెడీ ఈ యాప్లో ఈ పాయింట్స్ డిస్కస్ చేసాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. If 1 is added to each odd digit and 2 is subtracted from each even digit అంట. ప్రతి ఒక్క బేసి సంఖ్యకి ఒకటి కలుపుతున్నాడు, అలానే ప్రతి ఒక్క సరి సంఖ్య నుండి 2 తీసేస్తున్నాడంట. Then what will be the difference between the digits which are third from left hand and second from right hand in the new number thus formed అంటున్నాడు. So it's 7 5 3 2 1 6 8. దీంట్లో డిఫరెన్స్ అడిగాడు. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ నుండి థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ నుండి సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అన్నాడు. ఫస్ట్ వీటికి రిలేటెడ్ వాల్యూస్ రాస్తాం. రాసినా సరే జస్ట్ మొత్తం ప్రతిదానికి రాయకుండా ఈ రిలేటెడ్ వాల్యూస్ రాస్తే సరిపోద్ది కదా.
అలా కాకుండా వీటన్నింటినీ ఒకసారి అసెండింగ్ ఆర్డర్లో రాసాక లెఫ్ట్ నుండి థర్డ్ లెటర్, రైట్ నుండి సెకండ్ లెటర్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ మిస్టేక్ అయింది. బట్ ఇక్కడ ఏమనలేదు, ఇదొక నెంబర్ ఇచ్చాడు, ఈ నెంబర్లో లెఫ్ట్ నుండి థర్డ్ నెంబర్, రైట్ నుండి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో లెఫ్ట్ నుండి థర్డ్ నెంబర్ అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్కి 1 యాడ్ చేయమన్నాడు. ఇది ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ నుండి 2 సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సో ఇది 4, ఇది 4. ఏమడుగుతున్నాడు, ఈ రెండింటి డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 0. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఫాల్స్ అంటున్నాడు. సో తెలుగులో క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో ఉంది, బట్ స్టిల్ నేను ఒకసారి ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉండుంటే. When a transversal line cuts 2 lines such that the pair of corresponding angles are equal, then the lines have to be parallel. So ఒకవేళ 2 lines parallel అయినట్లయితే ఈ ట్రాన్స్వర్సల్ లైన్, దీన్ని ట్రాన్స్వర్సల్ లైన్ మనం చెప్పుకున్నాం, ఇవి రెండు సమాంతర రేఖలు, ఇది వచ్చేసి తిర్యక్ రేఖ, జామెట్రీలో చెప్పాం. అలా అయినప్పుడు ద పెయిర్ ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. కరెస్పాండింగ్ యాంగిల్స్, సదృశ్య కోణాలు సమానం అన్నాడు. మరి సదృశ్య కోణాలు సమానమా? అఫ్ కోర్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసాం. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఒకే సైడ్ ఉన్న ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ రెండు ట్రాన్స్వర్సల్, ఈ రెండు వచ్చేసి కరెస్పాండింగ్ యాంగిల్స్. సో ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి అనే పాయింట్ చెప్పాం. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు, సదృశ్య కోణాలు సమానం, ఈ పాయింట్ మనం క్లియర్గా డిస్కస్ చేసింది. సో ఇది కరెక్ట్. అక్కడ రాంగ్ ఏంటి అన్నాడు కాబట్టి. When a transversal line cuts 2 lines such that the pair of alternate interior angles are equal, then the lines have to be parallel. సేమ్ ఈ 2 లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ లైన్, ఈ ఏవైతే ప్యారలల్ లైన్స్ ఉన్నాయో ఈ ప్యారలల్ లైన్స్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది కదా. అప్పుడు ద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. తెలుగులో ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు ఏమవుతాయి? ఏకబాహ్య కోణాలు ఏమవుతాయి? సమానం అని చెప్పుకున్నామా? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది ఇంటీరియర్, ఇది ఇంటీరియర్ యాంగిల్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్, మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అనేసి అదే ఇచ్చాడు. ఏకాంతర కోణాలు సమానం అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, when a transversal line cuts 2 lines such that the pair of interior angles on the same side of a transversal are complementary. సో ఇక్కడ ఒక టూ ప్యారలల్ లైన్స్ తీసుకున్నాడు, ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్, ఈ ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తుంది కదా. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడంటే పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్, ఒకే వైపున ఉన్న అంతర కోణాలు, ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అంటే ఇది ఇదేనా? ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఇవి రెండు ఒకే సైడ్ ఉన్నాయి కదా, మరి ఇవి రెండు ఏమవుతాయి అని చెప్పుకున్నాం, మనం డిస్కస్ చేసాం. నేను ఇలా గుర్తుంటుంది అనేసి ఇలా యారో పెట్టాను, యారో పెడితే మీకు గుర్తుంటుంది అనేసి. ఈ రెండింటి సమ్ ఎంత? 180 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. ఆ రెండింటి సమ్ 180. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ రెండింటి సమ్ కాంప్లిమెంటరీ అన్నాడు, పూరకాలు అంటున్నాడు. ఆ రెండింటి మొత్తం పూరకాలు అన్నాడు. పూరకాలు అంటే ఏంటి? 90 డిగ్రీస్. మరి ఆ రెండు పూరకాల సంపూరకాల? సంపూరకాలు కదా, ఇది పూరకాలు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. అయితే ఆప్షన్స్లో రెండు కలిపి లేవు. సో డైరెక్ట్ ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ డి మీద ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఏమని ఇచ్చాడు? పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్, ఒకే వైపున ఉన్న అంతర కోణాలు ఆర్ సప్లిమెంటరీ, సంపూరకాలు అంటున్నాడు. ఇప్పుడు మనం అదే పాయింట్ డిస్కస్ చేసాము. ఒకే సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి, అలానే ఒకే సైడ్ ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఏమవుతాయి? 180 డిగ్రీస్ అవుతాయా? సో అదే పాయింట్ కదా ఇక్కడ డిస్కస్ చేసింది, అదే ఇచ్చాడు. సప్లిమెంటరీ, సప్లిమెంటరీ అంటే సమ్ 180 డిగ్రీస్ అనేసి. సో ఇది కరెక్ట్. ఓన్లీ ఆప్షన్ సి ఇస్ రాంగ్. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, డెసిమల్స్ లో వాల్యూస్ ఇచ్చాడు. అయితే చాలా మంది అసలు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అసలు డెసిమల్ ఎటు నుండి ఎటు తీసుకెళ్ళాలి, మరి ఆ డెసిమల్ ఇంకో సైడ్ తీసుకెళ్ళాడు అంటే ఎన్ని వాల్యూస్ అంటే ఎన్ని జీరోస్ తీసుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెడతారు. ఒకసారి ఆ వాల్యూస్ అన్ని చూడండి, వాల్యూస్ అన్ని సేమా? 24184, 7958, 3735 వాల్యూస్ అన్ని సేమే. వాటి డెసిమల్ పొజిషన్, దశాంశ స్థానాలు అనేవి చేంజ్ అయినాయి. దశాంశ స్థానాలు చేంజ్ అయినప్పుడు ఒక్కసారి మనకు అడిగిన క్వశ్చన్లో పాయింట్కి రైట్ సైడ్ ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ పాయింట్కి రైట్ సైడ్ ఒక వాల్యూ ఉంది, పాయింట్కి రైట్ సైడ్ 4 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనకు వచ్చే సొల్యూషన్లో పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉండాలి? 6 వాల్యూస్ ఉండాలి. ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్ ఒక వాల్యూ, ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్ ఒక వాల్యూ, ఇక్కడ డెసిమల్కి రైట్ సైడ్ ఒక 4 వాల్యూస్ ఉన్నాయి. సో మొత్తం డెసిమల్ దశాంశానికి కుడివైపున ఎన్ని వాల్యూస్ ఉన్నట్టు? 6 వాల్యూస్ ఉన్నాయి. సో ఆప్షన్స్ లో దశాంశానికి కుడివైపున 6 వాల్యూస్ ఎక్కడ ఉంటే అదే కదా మన ఆన్సర్.
ఇక్కడ చూస్తే డెసిమల్ కి రైట్ సైడ్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడే సమ్ 7 వచ్చేసింది, ఇక్కడ 1 ఉంది, అంటే మొత్తం ఇక్కడ దశాంశానికి కుడివైపున 8 డిజిట్స్ ఉన్నాయి. సో అందుకని ఇది కాదు. ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ డెసిమలే లేదు కదా మనకి. ఓవరాల్ గా ఇక్కడ పాయింట్ కి రైట్ సైడ్ 6 వాల్యూస్ వచ్చినాయి. క్వశ్చన్ లో పాయింట్ కి రైట్ సైడ్ 6 వాల్యూస్ ఉన్నాయంటే ఆప్షన్ లో కూడా పాయింట్ కి రైట్ సైడ్ 6 వాల్యూసే ఉండాలి కదా. సో డైరెక్ట్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో మిగతావి చెక్ చేయండి కావాలంటే. ఇక్కడ పాయింట్ కి రైట్ సైడ్ 2, ఇది 3, ఇది 4, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ కి రైట్ సైడ్ 4, 5, 6, 7, 8 ఉన్నాయి. సో డెఫినెట్ గా ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. సో మనకి డెసిమల్ కి రైట్ సైడ్ 6 వాల్యూస్ ఉండేలాగా ఒకే ఆప్షన్ ఉంటుంది. 2 ఆప్షన్లు ఉంటే ఏమైంది? మళ్ళీ 2 వాల్యూస్ సేమ్ అయిపోతాయి కదా. సో అందుకోసమే క్వశ్చన్ లో డెసిమల్ కి రైట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసి ఆప్షన్ లో కూడా సేమ్ డెసిమల్ కి రైట్ సైడ్ అన్ని వాల్యూస్ ఉన్న ఆప్షన్ ని చూస్ చేస్తాం. సో డెసిమల్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఈ పాయింట్స్ డిస్కస్ చేసాం మనం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. A, B, L, M, S, T, Z are sitting around a circular table facing center. సో మొత్తం 7 మెంబర్స్ సెంటర్ వైపు కూర్చొని ఉన్నారంట. Z sits fourth to the right of B. సో B వచ్చేసి Z కి కుడి వైపున 4వ స్థానంలో ఉన్నారంట. ఓన్లీ 2 people sit between L and T. L కి T కి మధ్యలో కేవలం 2 మాత్రమే ఉన్నారు. when counted from left of L. సో L కి ఎడమ వైపు నుండి చూసినప్పుడు L కి T కి మధ్యలో 2 ఉన్నారంట. M sits third to the left of S. సో M వచ్చేసి S కి 3వ ఎడమ వైపున ఉన్నారు. N is an immediate neighbor of S and T. సో N వచ్చేసి S కి T కి తక్షణ పొరుగువారు. How many people are there between Z and N when counted from left of N? సో Z కి N కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుండి కౌంట్ చేస్తే N కి ఎడమ వైపు నుండి కౌంట్ చేసినప్పుడు. సో మొత్తం మనకున్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ 7. సో ఈ 7 పర్సన్స్ దే ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? Z sits fourth to the right of B అన్నాడు. మరి B గురించి Z గురించి ఏమైనా నెక్స్ట్ స్టేట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో అందుకని ఆ స్టేట్మెంట్ ని కాసేపు పక్కన పెట్టేస్తున్నా. కమింగ్ టు నెక్స్ట్. ఓన్లీ 2 people sit between L and T when counted from left of T. L నుండి ఎడమ వైపు నుండి చూస్తే L కి T కి మధ్యలో 2 ఉండాలి. నెక్స్ట్ M sits third to the left of S. M ని S ని ఇంకా ప్లేస్ చేయలే. N is an immediate neighbor of S and T. N వచ్చేసి S కి T కి ఇద్దరికి నేబర్ అంటే N ఎలా ఉండాలి? S కి T కి ఇద్దరికి మధ్యలో ఉండాలా? అంటే ఒకటి N ఇక్కడ వచ్చి S ఇక్కడ రావచ్చు, లేదు N ఇక్కడ వచ్చి S ఇక్కడ రావచ్చు. 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి. మరి ఆ కేసులో ఏది కరెక్ట్ అంటే ఒకసారి పాసిబిలిటీ రాద్దాము, మనకి క్లమ్జీ అవ్వకుండా ఉంటుంది. అంటే నేను అజంప్షన్స్ చేశాను అంటే నేను ఇక్కడ రబ్ చేయడానికి వస్తుంది కాబట్టి నాకు ఈజీ, బట్ మీరు ఎగ్జామ్లో రబ్ చేయలేరు కదా. ఇంకో పాసిబుల్ కేసు రాస్తే ఏమవుతుంది? T ఇక్కడ వచ్చారు, అప్పుడు N ఇక్కడ వస్తే S ఇక్కడ రావచ్చు. సో ఇదొక పాసిబుల్ కేసు వచ్చింది. ఇప్పుడు M sits third to the left of S. S కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో M ఉండాలి. ఇక్కడ S కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో M ఉండాలి. నెక్స్ట్ మిగిలిపోయిన పర్సన్స్ ఎవరు చూడండి? Z అండ్ B. Z ని B ని ప్లేస్ చేయాలంటే Z sits fourth to the right of B అంటే B కి చూస్తే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అవుతుంది. మరి ఇంకో పాసిబిలిటీ ఇక్కడ B ని ప్లేస్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇక్కడ Z వచ్చింది. మరి ఈ కండిషన్ లో చూస్తే వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు, పక్క పక్కనే వాళ్ళని ప్లేస్ చేయడానికి ఉందా? 3 members గ్యాప్ డెఫినెట్ గా ఉండాలి కదా. ఎందుకు? Z sits fourth to the right of B అన్నాడు అంటే B కి Z కి మధ్యలో 3 ఉండాలి. మరి వీళ్ళు పక్క పక్కనే ఉండే పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఫస్ట్ ఇది ఎలిమినేట్ అయింది, ఇది ఫామ్ అవుతుంది. సో Z కి N కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ N. N నుండి లెఫ్ట్ అంటే ఏంటి? ఇదే కదా. సో ఇక మధ్యలో ఎంతమంది ఉన్నారు? 4 members. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆల్ చైన్ ఆర్ బ్రేస్లెట్. సో చైన్ మొత్తం బ్రేస్లెట్ లోపల ఉంది అంటున్నాడు. ఆల్ బ్రేస్లెట్ ఆర్ రింగ్. సో బ్రేస్లెట్ మొత్తం రింగ్ లోపల ఉంది. సమ్ రింగ్ ఆర్ టాప్స్. సో రింగ్ కి టాప్ కి మధ్యలో సమ్ రిలేషన్ అనేది ఇచ్చాడు. సో కమింగ్ టు కన్క్లూషన్స్. చైన్ మొత్తం రింగ్ లోపల ఉంది అన్నాడు, ఆల్ అన్నాడు కాబట్టి ఎస్ ఆఫ్ కోర్స్ చైన్ మొత్తం రింగ్ లోపల ఉంది. సమ్ టాప్స్ ఆర్ చైన్స్. సో టాప్స్ అనేది ఈ రీజియన్, చైన్ అనేది ఈ రీజియన్. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ టాప్స్ అండ్ చైన్స్. అక్కడ సమ్ రిలేషన్ ఉంది అన్నాడు కాబట్టి ఓన్లీ కన్క్లూషన్ నెంబర్ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఇఫ్ 1 ఈస్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. సో ప్రతి ఒక్క బేస్ సంఖ్యకి ఒకటి కలుపుతున్నాడంట. అండ్ 2 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. ప్రతి ఒక్క సరి సంఖ్య నుండి 2 తీసేస్తున్నాడంట. దెన్ వాట్ విల్ బి ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్ ఇన్ ద న్యూ నెంబర్ దస్ ఫార్మ్డ్ అన్నాడు. వాట్ విల్ బి ద సమ్? సో 618, 5742. దీంట్లో ఆడ్ డిజిట్ కి ఏం చేస్తున్నాడు? 1 యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +1.
అలానే ఈవెన్ డిజిట్ నుండి ఏం చేస్తున్నాడు 2 సబ్ట్రాక్ట్ చేశాడు. సో -2 -2. సో 6 - 2 4, 1 + 1 2, 8 - 2 6, 5 + 1 6, 7 + 1 8, 4 - 2 2 0. What will be the sum of highest and lowest digits? సో లోయెస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 0, అంటే చిన్న సంఖ్య ఏది 0, పెద్ద సంఖ్య ఏది 8. సో ఈ రెండింటి మొత్తం ఎంత అంటే 8 + 0 ఎంత 8. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మేజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 3 6 4 7. zips is coded as 1 2 7 5. what is the decoded form of the letter z అంటున్నాడు. సో ఈ రెండిట్లలో కామన్ లెటర్ z. సో కామన్ డీకోడెడ్ ఫామ్ ఏముంది 1 కాదు 2 కాదు 7. సో కామన్ డీకోడెడ్ ఫామ్ అనేది ఏమి ఇచ్చాడు 7. సో z కి డీకోడెడ్ ఫామ్ వచ్చేసి 7. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ VEST is coded as 3649. SOAP is coded as 1295. ఇప్పుడు చూడండి, ఈ కామన్ ప్యాటర్న్ కి రిలేటెడ్ గా ఈ ఒక్క షిఫ్ట్ లోనే 3 క్వశ్చన్లు అడిగాడు. ఆ ప్యాటర్న్ తెలియకపోతే అందుకోసమే ఏ ఒక్క టాపిక్ ని వదలడానికి లేదు. మీరు ఒక టాపిక్ వదిలేశారు, అన్ని చదివి ఒక టాపిక్ వదిలేసిండ్రు. ఆ ఒక్క టాపిక్ నుండి 3 క్వశ్చన్లు అడిగితే ఏమైంది? మీరు అంత కష్టపడ్డది వేస్ట్ అయిపోద్ది కదా. సో అందుకోసమే ఏ టాపిక్ నుండి వెయిటేజ్ అనేది ఆన్ అండ్ యావరేజ్, అన్ని షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా చెప్తాం, కానీ మీ షిఫ్ట్లో దేన్ని హైలైట్ చేస్తాడు అనేది మనం చెప్పలేం. సో అందుకోసమే అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఎస్కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటున్నాడు. సో ఈ రెండిట్లలో కామన్ ఆల్ఫాబెట్ ఎస్. మరి రెండింట్లో కామన్ డీకోడెడ్ ఫామ్ 3 6 4 9. సో కామన్ డీకోడెడ్ ఫామ్ ఏంటి 9. సో ఎస్కి డీకోడెడ్ ఫామ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A + B మీన్స్ A is son of B. A + B అంటే A వచ్చేసి B కి కొడుకంట. A - B అంటే A వచ్చేసి B కి సిస్టర్. A × B అంటే A వచ్చేసి B కి వైఫ్. A / B అంటే A వచ్చేసి B కి ఫాదర్. సో బేస్డ్ ఆన్ ది అబోవ్ E is related to K. సో K కి E ఏమవుతున్నారు అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ప్లస్ అంటే ఏంటి సన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి వైఫ్. మైనస్ అంటే ఏంటి సిస్టర్. నెక్స్ట్ డివిజన్ అంటే ఏంటి ఫాదర్. సో కే వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ అంటే ఏంటి కోడలు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్ అంటే ఎవరు? కోడలు వాళ్ళ ఫాదర్ అనేసే కదా. ఎవరు? ఈ వచ్చేసి వాళ్ళ కోడలికి ఫాదర్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే కోడలికి ఫాదర్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే సన్స్ వైఫ్. సన్ వాళ్ళ వైఫ్ ఏంటి కోడలు వాళ్ళ ఫాదర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఫస్ట్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే L12 J10 హైట్ 8 ఫిక్స్ 6. సో 2 సబ్ట్రాక్ట్ చేశాడు. సో 6 - 2 4 అంటే ఏంటి D4. సో Dతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇక నెంబర్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకు అంటే ఆ 2 ఆప్షన్లలో సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 4 9 16 ఇవన్నీ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం వస్తుంది 5 స్క్వేర్ 25. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 లెటర్ క్లస్టర్స్ ఆర్ అలైక్, ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. సో ఇక్కడ 6 8 3 అంటే ఏం చేశాడు +2 -5. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12 14 10. సో ఇది +2 -4. నెక్స్ట్ ఇది హైట్ 8 J10 E5. సో ఇదేంటి +2 -5. నెక్స్ట్ ఇది చెక్ చేస్తే J10 L12 G7. సో ఇదేంటి +2 -5. సో ఎక్సెప్ట్ ఆప్షన్ బి రిమైనింగ్ అన్ని కూడా +2 -5 లాజిక్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/sin² A into secant A into 3 square root of tan square A minus sin² A అన్నాడు. ఏం చేద్దాం? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? యాంగిల్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం యాంగిల్ తీసుకుందాం? ఏ వాల్యూ? ఇక్కడ 0 degrees 90 degrees లో తీసుకోవట్లేను. ఎందుకు అంటే sin 0 తీసుకుంటే 0 వస్తుంది. మళ్ళీ ఇంకెక్కడైనా 0 తీసుకున్నాం tan లో 0 తీసుకోవడానికి లేదు. tan 0 అంటే 0 వచ్చినా సరే 90 degrees తీసుకుంటే ఏమవుతుంది ఇన్ఫినైట్ అవుతుంది. సో అందుకోసమే 0 90లో జోలికి వెళ్ళకుండా tan కనబడగానే నేను ఒక పాయింట్ చెప్పాను. ఏ యాంగిల్ తీసుకుంటే బెటర్ అని చెప్పుకున్నాం 45 degrees. ఎందుకు? ఇక్కడ sin² ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈజీనే 45 degrees తీసుకుంటే.
సో దీంట్లో మనకి θ 45 డిగ్రీస్ అయితే మరి ఇక్కడ θ 45 డిగ్రీస్ ఓకే, tan అంటే 45 డిగ్రీస్ తీసుకోవచ్చు అని చెప్పాము. tan 45 తీసుకుంటే సొల్యూషన్ ఈజీ అని చెప్పుకున్నాం కాబట్టి మరి ఇక్కడ 45 డిగ్రీస్ తీసుకోవడానికి ఉందా అంటే ఇక్కడ ఏ అనేది ఇచ్చాడు యాంగిల్. సో ఏ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ తీసుకోవడానికి ఉందా అంటే ఆప్షన్లో చూడండి, ఇది 9 ఇంటూ tan 45 అంటే ఎంత 1, 9 ఇంటూ 1 ఇది 9 వస్తుంది, ఇది 9 వస్తుంది. మరి ఇఫ్ ఇన్ కేస్ మనం సొల్యూషన్ సాల్వ్ చేసినప్పుడు రెండు ఆన్సర్లు 9 వచ్చినాయి అనుకోండి, దేన్ని చూజ్ చేస్తాం? చూజ్ చేయడానికి ఉందా అక్కడ? మనకి లేదు. సో ఇక్కడ 0 తీసుకోవట్లేను, 90 తీసుకోవట్లేను, 45 తీసుకోవట్లేను. 0s 90s లో చూసుకుంటే మనకి ఇన్ఫినైట్ వస్తుంది కాబట్టి 45 తీసుకోవాలనే థాట్ వచ్చినా సరే రెండు ఆప్షన్లు ఈక్వల్ అవుతున్నాయి. సో ఇక్కడ 9 ఇంటూ 1 అంటే ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆన్సర్ కనుక 9 అయింది అంటే మనం ఏ సొల్యూషన్కి వెళ్తాం? వెళ్ళడానికి రాదు. సో ఇక ఏం చేద్దాం? 30 కానీ 60 కానీ ఇంకా మనకు తెలిసిన వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ తీసుకుంటే sin స్క్వేర్ ఏ, సో sin స్క్వేర్ 30 డిగ్రీస్, sin 30 ఎంత 1/2, sin స్క్వేర్ 30 ఏమవుతుంది 1/2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి 1/4. నెక్స్ట్ secant 30, secant 30 అనగానే ఫస్ట్ మైండ్ లో గుర్తు రావాల్సింది cos 30, cos 30 ఎంత √3/2. సో secant ఏమవుతుంది దానికి రివర్స్ 2/√3. నెక్స్ట్ tan 30 స్క్వేర్ ఇచ్చాడు, tan స్క్వేర్ 30 డిగ్రీస్, tan 30 1/√3, tan స్క్వేర్ 30 ఏమవుతుంది 1/3. సో sin స్క్వేర్ 30 ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 డివైడెడ్ బై sin స్క్వేర్ 30 1/4 ఇంటూ secant 30 2/√3 ఇంటూ 3 ఇంటూ √tan స్క్వేర్ 30 డిగ్రీస్, tan స్క్వేర్ 30 ఎంత 1/3 మైనస్ 1/4. సో ఇక దీన్ని సాల్వ్ చేస్తే 2 1s 2 2s. సో ఇది 3 డివైడెడ్ బై 1/2√3 ఉంది. సో హోల్ డివిజన్ ఉంది అంటే దీన్ని ఒక్కదాన్ని పక్కన రఫ్ వర్క్ చేద్దాం. చూడండి, హోల్ డివిజన్ ఉంటే మల్టిప్లై చేస్తామా, అప్పుడు 1/√3 రివర్స్ అయ్యి 2√3 అవుతుందా? 1/2√3 రివర్స్ చేస్తే ఏంటి 1/2√3 అవుతుంది. సో అంటే ఇదేంటి 3 ఇంటూ 2√3 ఇంటూ ఇదేంటి 3 ఇంటూ, సో స్క్వేర్ రూట్ ఆఫ్ దీని వాల్యూ 4 3s 12. సో 4 1s 4 మైనస్ 3 1s 3 1. సో ఇది 1/√12 వచ్చింది. మరి √12 ఏమని రాయొచ్చు? సో స్క్వేర్ రూట్ లో ఒక వాల్యూ ఉంది అంటే దాన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ కింద రాయాలా? అంటే ఏంటి 4 ఇంటూ 3 √4 అంటే ఏంటి 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సో అంటే ఇదేమవుతుంది 2√3. సో 2√3 2√3 క్యాన్సిల్. సో 3 3s 9 ఇస్ ది ఆన్సర్. సో ఆప్షన్ డి. సో ఇప్పుడు సాటిస్ఫై అవ్వదు, ఇదేమవుతుంది 9 ఇంటూ tan 30 అంటే ఏంటి 1/√3 అంటే ఇది 9/√3. ఇది 3 ఇంటూ sin 30 అంటే ఏంటి 1/2, ఇది 3/2, ఇది 3. సో 9 ఉన్న ఆప్షన్ ఒకటే. అందుకోసమే నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ సబ్స్టిట్యూషన్కి వెళ్ళాలి అంటే ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయాలనేది ఇంపార్టెంట్. లేదు ఇంత సబ్స్టిట్యూట్ చేయకుండా నార్మల్ ప్రాసెస్ చేస్తా అంటే చేయొచ్చు. అక్కడ secant ఏ అంటే 1/cos, ఇక్కడ tan స్క్వేర్ ఏ అంటే ఏంటి sin/cos, అప్పుడు sin స్క్వేర్ కామన్ వస్తుంది. sin స్క్వేర్ కామన్ తీస్తే 1 - cos స్క్వేర్ θ మిగిలిద్ది. 1 - cos స్క్వేర్ θ అంటే మళ్ళీ sin స్క్వేర్ θ వస్తుంది. కాకపోతే అది చాలా ప్రొసీజర్ లెంతీ అయిపోద్ది. మనం ఎప్పుడు కానీ యాంగిల్ సబ్స్టిట్యూట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ ఈజీ అవుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి సో ఈ వేలో సొల్యూషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఎప్పుడు ప్రాక్టీస్ అవుద్ది అంటే మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్పాం, వాటిల్లో నార్మల్ మెథడ్ కన్నా వాల్యూ సబ్స్టిట్యూషన్ ఎలా చేయొచ్చు అనే పాయింట్ డిస్కస్ చేశాం కాబట్టి అలా వెళ్తే సొల్యూషన్ ఈజీగా వస్తుంది. సో హియర్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. బి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ యూ. సో యూ అనే పాయింట్ నుండి బి స్టార్ట్ అయ్యారంట. సో డ్రైవ్ చేశారు. ఏమడిగాడు మనల్ని క్వశ్చన్, హౌ ఫార్ అండ్ ఇన్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ యూ అగైన్. పాయింట్ యూ అనేది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఫైనల్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నాడు. సో ఫస్ట్ సౌత్కి 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. సౌత్ నుండి ఏం చేశాడు, రైట్కి తిరిగాడు. సౌత్ నుండి రైట్ అంటే ఏమొస్తుంది మనకి వెస్ట్కి 2 కిలోమీటర్స్, వెస్ట్ నుండి రైట్ నార్త్కి 16, నార్త్ నుండి రైట్ ఈస్ట్కి 3 కిలోమీటర్స్, ఈస్ట్ నుండి లెఫ్ట్ నార్త్కి 1 కిలోమీటర్, నార్త్ నుండి రైట్ ఈస్ట్కి 2 కిలోమీటర్స్, ఫైనల్గా మళ్ళీ రైట్ అంటే సౌత్కి 12 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఏమన్నా అవుతున్నాయేమో చెక్ చేస్తే ఈస్ట్ వెస్ట్ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ ఈస్ట్ 3 ఈస్ట్ 2, సో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేస్తాం అంటే ఈస్ట్ 5 అలానే వెస్ట్ 2. సో వీటి ఫైనల్ సొల్యూషన్ నాకు ఇక్కడ వచ్చింది. ఇక నార్త్ సౌత్లో చూస్తే ఇక్కడ నార్త్ 16 నార్త్ 1 అంటే రెండు సేమ్ కాబట్టి యాడ్ చేస్తాం నార్త్ 17, అలానే సౌత్ 12 సౌత్ 5 ఇవి రెండు సేమ్ కాబట్టి యాడ్ చేస్తాం సౌత్ 17. సో నార్త్ 17 సౌత్ 17 మొత్తం క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి ఈస్ట్ వెస్ట్, ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 3 కిలోమీటర్స్.
షార్టెస్ట్ డిస్టెన్స్ 3 కిలోమీటర్స్. మరి 3 కిలోమీటర్స్తో 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏం తీసుకుంటాము అంటే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నాడు అంటే హైయెస్ట్ వాల్యూకి ఏ డైరెక్షన్ ఉంటే అదే తీసుకుంటాం. బట్ ఇక్కడ అడిగింది రివర్స్ కాబట్టి ఈస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏం తీసుకుంటాం, వెస్ట్. సో 3 కిలోమీటర్స్ వెస్ట్, ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. సో ఇవి మనకి ఓవరాల్గా ఒక షిఫ్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్. సో అవుట్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఎన్ని వచ్చాయి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.